హలో కౌన్? ఈ గోల్కొండ గర్ల్స్ హాస్టల్ కోఆర్డినేటర్ గారండి మాట్లాడేది? అవునండి, నేను మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను సార్. ఇప్పుడు ఎవరున్నారు మేడం ఇప్పుడు? ఎక్కడండి? అంటే ఇన్ఛార్జ్గా ఎవరున్నారు ఇప్పుడు? ప్రిన్సిపాల్ కాకుండా ఇప్పుడు కాలేజ్ కోఆర్డినేటర్ ఎవరున్నారు? ఏమో సార్, ఇప్పుడు ఎవరు పెట్టారు? నేను మెటర్నిటీ లీవ్ లో ఉన్నాను. ఎప్పటి నుంచి ఉన్నారు మేడం మీరు? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు మేడం? కట్ ఇది అక్కడ ఉన్నటువంటి కాలేజీ కోఆర్డినేటర్కు ఆమెమో నేను లీవ్లో ఉన్నానని చెప్పేసి ఆమె చెప్తూ ఉంటుంది. ప్రిన్సిపాల్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండలో ఉన్నటువంటి మైనార్టీ గురుకుల హాస్టల్కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఈ పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఒక్కసారి కనుక వివరాలు కనుక చూసినట్టయితే ఉంటే ఇదంతా కూడా గోల్కొండ కిందికి వస్తుంది. గోల్కొండలో ఇక్కడే గురుకుల సంబంధించినటువంటి పాఠశాల మైనార్టీలకు సంబంధించినటువంటిది. అటు పక్కనేమో 10th వరకు ఉన్నది. దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కనబడతా ఉన్నది కదా, తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గోల్కొండ గర్ల్స్. అండ్ దీంట్లో చదువుతున్నటువంటి మొత్తం ఇదంతా కూడా మైనార్టీకి సంబంధించినటువంటి హాస్టల్ సంబంధించినటువంటి బిల్డింగ్. అంతా కూడా ఇది 3 అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్. సో ఒకవేళ కనుక దీంట్లో ఉన్నటువంటి కేవలం ముస్లిమ్స్ సంబంధించినటువంటి యువతలే ఉంటారంటే వాళ్ళు కూడా కాదు, మిగతా వాళ్ళకు కూడా కొన్ని సీట్లు కూడా అలాట్మెంట్ అవుతాయి. దీంట్లో బీసీలు కూడా కొంతమందికి అవకాశం, బీసీలకు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే ఇలా అన్ని సంబంధించినటువంటి పత్రికల్లో ఒకటే వార్త. సో మైనార్టీకి సంబంధించినటువంటి ఈ హాస్టల్ ఏదైతే ఉందో, రెసిడెన్షియల్ హాస్టల్ ఏదైతే ఉందో, దీంట్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నది. ఆ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఆ పాప దీంట్లో డెలివరీ అయింది. అంటే ఆమెకు సెకండ్ ఇయర్ మీన్స్ దాదాపుగా 15 నుంచి ఒక 16 సంవత్సరాలతో ఉన్నటువంటి పాప మరి దీంట్లో చదువుతున్నటువంటి ఇంటర్ విద్యార్థిని ఏ విధంగా ప్రసవించింది. సో ప్రసవించినటువంటి తరుణంలో ఆ బిడ్డ ఎవరైతే ఉంటారో, ఆ చంటి బిడ్డ అప్పుడే ముక్కు పచ్చలారినటువంటి, అప్పుడే కళ్ళు కూడా తెరవనటువంటి ఆ పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపని ఇదే బిల్డింగ్ నుంచి 3వ అంతస్తు నుంచి కిందికి పడేసింది. సో ఒక పక్కన మరి 9 నెలల తర్వాత, 9 నెలలు మోసిన తర్వాత మరి ఎవరికైనా కానీ సహజంగా ఆడవాళ్ళకి కనపడేటువంటిదే బయటకు కనపడుతూ ఉంటుంది సంబంధించినటువంటి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు. అట్లాంటిది మరి 9 నెలలైనప్పటికీ కూడా ఎవరు ఎందుకు గమనించలేదు, గమనించినా కానీ ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. సో ఈ హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయికి ప్రెగ్నెంట్ కారణం కావడానికి మరి ఎవరు కారణం ఇది అంటే దీంట్లో ఉన్నటువంటి ఇంకా వాచ్మెన్లా లేకపోయినట్టయితే వాళ్ళ రిలేషన్స్రా, ఒకవేళ వాళ్ళ రిలేషన్ అయినట్టయితే ఈ కాలేజీకి సంబంధించిన నిర్వాహకులు ఆ అమ్మాయిని బయటికి ఏ విధంగా పంపుతారు? ఒక పక్కన తల్లిదండ్రులు ఏమో హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకి ఒక పక్కన చదువుతో పాటు రక్షణగా కూడా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచన చేసి హాస్టల్స్కి పంపిస్తే, హాస్టల్లో ఉన్నటువంటి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాలే కావచ్చు, వార్డెనే కావచ్చు, ఇన్ఛార్జే కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో ఇలా ఇటువంటి ఘటనలకి కారణం అవుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. ఫోన్ చేస్తే కనీసం స్పందించేటువంటి అవకాశం లేదు, ఫోన్ ఎత్తారు. రెండోది ఏమో ఇక చూసుకోవచ్చు కదా, ఇక్కడ అంతా కూడా ఇప్పుడు గేట్లకు తాళాలు కనబడతా ఉన్నాయి. అక్కడ చూసుకో ఒకసారి, ఇప్పుడు తాళాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇష్యూ బయటకు వచ్చింది కదా. ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత తాళాలు వేసి ఇక ఎవరు రాకుండా ఉండేందుకు ఒక తాళం వేసి పెట్టేసింది, కథం అయిపోయింది. కానీ ఇన్ని రోజులు ఈ తాళాలు లేవు, ఇంకేది లేదు. అంటే ఎవరైనా కానీ వచ్చి ఇట్లా మా అమ్మాయి అని చెప్పేసి అన్నప్పుడు, లేకపోయినట్టయితే నేను బయటకు తీసుకుపోతాను అన్నప్పుడు కనీసం వాళ్ళ వివరాలు తీసుకోవాలి. ఆ అమ్మాయికి సంబంధించిన పేరెంట్స్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు అని చెప్పేసి వాళ్ళని ఆరాధియాలి. అప్పుడు మాత్రమే కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళని పంపాలి. కానీ ఏ విధంగా లేకుండా ఇదివరకే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఇక్కడ చోటు చేసుకునేట. సో ఆ పాపకు సంబంధించిన వివరాలను నేను బహిర్గతం చేయదలుచుకోలేదు. ఆ పేరుతో పాటు ఏ ఇయర్ చదువుతూ ఉంది, ఏ గ్రూప్ చదువుతూ ఉంది అనేది. సో మొన్న ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా దీంట్లోనే చదివింది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కూడా తను ఇక్కడే చదివింది. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తర్వాత హాలిడేస్ మొన్న రావడం జరిగింది కదా, హాలిడేస్కు పాప వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళింది ఆమె. ఆ పాప సంబంధించిన ప్రాపర్ ఏమో జగదీర్గుట్ట వాళ్ళది. జగదీర్గుట్ట వెళ్ళింది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె డెలివరీ అయిపోయింది. అంటే మరి జస్ట్ 2-3 మంత్స్ క్రితమే హాలిడేస్ ఇచ్చిండ్రు ఈ హాస్టల్కి. మరి 2-3 నెలల క్రితం ఇస్తే సరే 2-3 నెలలు అక్కడ ఉన్నది అనుకుందాం. అంటే అప్పటి వరకు కూడా అమ్మాయి ప్రెగ్నెన్సీనే కదా, దాదాపుగా 4-5 నెలల ప్రెగ్నెన్సీ అన్నట్టే కదా లెక్క అయితే. సో ఆమె ఇక్కడ ఉండగానే ప్రెగ్నెంట్ అయిపోయింది. సో ఈ ప్రెగ్నెంట్ కావడానికి కారకులైనటువంటి వాళ్ళని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికంటే ముందు ఇట్లాంటి నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఈ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా వేటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వాళ్ళ బాధ్యతలు కనీసం వాళ్ళ పట్టించుకోవాలి కదా, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని విషయాలు పట్టించుకోవాలి కదా. మరి రాత్రులు అయితే ఇక్కడ ఉంటారో ఉండరో వాళ్ళు కూడా తెలియదు. ఇక అటువంటి పరిణామాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ప్రిన్సిపాల్కి మరొకసారి కూడా ఫోన్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం.
సో ఒకసారి కనుక చూద్దాం సంబంధించిన వివరాలు కనుక చూస్తే సో భవనం ఈ కనబడుతున్నటువంటి ఈ భవనం కిటికీల నుంచే విసిరేసింది. అంటే ముందుగా ఆమెకు 9 months ఆల్రెడీ అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. 9 months తర్వాత సో కొంత పెయిన్ రావడంతో బాత్రూమ్కి వెళ్ళింది. బాత్రూమ్కి వెళ్ళి తర్వాత లోపట్లోనే ఆమె ప్రసవించడం జరిగింది. సో ప్రసవించినటువంటి ఆ చిన్న పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపని మరి ఏం చేయాలో తెలియదు కదా. సో ప్రసవించిన తర్వాత ఆ పాపని ఎవరికి కూడా కనపడకుండా ఉండేందుకు ఆ బాత్రూమ్ కిటికీలో నుంచి బయటికి విసిరేసి కొంతమంది తనకు సంబంధించినటువంటి సన్నిహితులు, వాళ్ళకి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ స్నేహితులకు చెప్పిందట. సో ఇట్లా అయింది అని చెప్పేసి దాని తర్వాత నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి ఈ ప్రిన్సిపాల్కి చెప్పడం, దాని తర్వాత 3 అంతస్తుల నుంచి ఎట్టి శ్రేష్టం అని చెప్పేసి అన్న తర్వాత సో ఆమె ఆనవాళ్ళు చెప్పిన తర్వాత పోలీసులకు ఇన్ఫామ్ చేయడం, పోలీసులు వచ్చి ఆ సంబంధించినటువంటి బాబు పుట్టినటువంటి బాబు అప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి ఆ బాబు సో ఒక విగత జీవిగా కనపడ్డాడు. అంటే మొత్తానికి 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి అప్పుడే పుట్టినటువంటి బాబుని విసిరేస్తే ఎవరు కూడా బతకరు కదా. సో ఆ బాడీని కూడా తీసుకొని వెళ్ళి ఆ నిమ్స్ హాస్పిటల్కి ఏమో తీసుకెళ్ళినట్టు అక్కడికి పోయేసరికి ఆల్రెడీ బాబు ఆల్మోస్ట్ చనిపోయినట్టుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. సో ఒకసారి చూసుకోవచ్చు ఆ వివరాలను కూడా. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఇదే మైనార్టీ వసతి గృహంలో దారుణం చోటు చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. గర్భవతి అయినటువంటి ఓ ఇంటర్ విద్యార్థిని వసతి గృహం 3 అంతస్తుల నుంచి వాష్రూమ్ల నుంచి విసిరివేయడం జరిగింది. ఆమె బుధవారమే ఆమె ప్రసవించినటువంటి విషయం కూడా తెలవడం జరిగింది. ఇదంతా కూడా బయటికి రాకుండా ఉండేందుకు ఆ పసిగుడ్డును సైతం కూడా ఆ బాలిక కిటికీల నుంచి కూడా విసిరేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఆ చిన్నారి కళ్ళు తెరవక ముందుకే మరి కన్ను మూసింది. అంతా కూడా గోల్కొండ పోలీసులు హాస్టల్ సిబ్బంది తెలిపినటువంటి వివరాలను చూస్తే ఆ అమ్మాయి ఎవరైతే ఇలా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి జగదిర్గుట్ట ప్రాంతానికి చెందినటువంటి బాలిక అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. గోల్కొండ ఇదే సంబంధించిన మనం ఉన్నటువంటిదే ఈ గోల్కొండ మైనార్టీ రెసిడెన్స్. గతంలో కూడా ఇదే వసతి గృహంలో ఉంటూ, అంటే పోయినసారి ఇదే వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివింది. అంటే ఇప్పుడు సెకండ్ ఇయర్ అన్నట్టు. ఆమె మొదటి సంవత్సరం ఇల్లనే చదివింది, ఇప్పుడు 2వ సంవత్సరం హాలిడేస్ తర్వాత కూడా దీంట్లోకి వచ్చింది. సో ఇదే వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ సిఈసి చదివిందట అమ్మాయి. సో మొదటి సంవత్సరం పూర్తి చేసింది. ఇప్పుడు ఇటీవల వేసవి సెలవులు పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థిని సో 2వ సంవత్సరం చదివేందుకు 10 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చింది. హాలిడేస్ కూడా అయిపోయినాయి, 15వ తారీఖు వరకే ఆల్రెడీ హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి 10 రోజుల క్రితమే ఇదే హాస్టల్కి వచ్చింది. సో 10 రోజుల క్రితం ఈ హాస్టల్ కూడా చేరుకున్నది. అప్పటికే ఆమె నిండు గర్భిణిగా ఉన్నటువంటి బాలిక ఈ విషయాన్ని కూడా పూర్తిగా దాచిపెట్టింది. అప్పటికే ఆమె నిండు గర్భిణి 9 నెలలు ఆమె నిండడం జరిగింది కాబట్టి అప్పటికే నిండు గర్భిణికి ఉన్నటువంటి విషయం. మరి ఇంటికి హాలిడేస్కి వెళ్ళింది. మరి ఇంటికి హాలిడేస్కి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ గుర్తుపట్టలేదా, సో గుర్తుపట్టినా కానీ వదిలేసిందా ఏందనేది తెలియదు. అంటే 9 నెలల ప్రెగ్నెంట్, ఆల్రెడీ 2 months క్రితమే హాలిడేస్ ఇచ్చారు కాబట్టి అప్పటికే ఆమె దాదాపుగా 6 నుంచి 7 months ప్రెగ్నెంట్. సో దాని తర్వాత 10 రోజుల క్రితమే 15వ తారీఖు వరకు హాలిడేస్ పూర్తి అయిపోయిన తర్వాత 10 రోజుల క్రితమే ఈ హాస్టల్కి వచ్చింది. అప్పటికే ఆమె నిండు గర్భిణిగా స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది అయినా గమనించాలి కదా. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కడుపు అనేది కొంత పెద్దగా ఉంటుంది, కనబడుతూ ఉంటుంది ఏ మహిళకైనా కానీ. అట్లాంటిది మరి వీళ్ళు గుర్తించినా కానీ మళ్ళీ దీన్ని బహిర్గతం చేసినట్టయితే మా మీదకి ఎక్కడ వస్తుంది అని చెప్పేసి వదిలేసిందా ఏందనేది కూడా తెలియదు. సో దాని తర్వాత బాత్రూంలో కూడా ఆమె పోయి ప్రసవించడం జరిగింది నిండు గర్భిణిగా ఉన్నప్పుడు. సో ఈ విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు ఆ పాపని ఒక బాక్సులో వేసుకుని ఆ బాత్రూమ్ నుంచే తన రూమ్కు తీసుకొచ్చిందట. తన బాత్రూంలో ప్రసవించిన తర్వాత ఆ బాబుని తీసుకొని ఒక డబ్బాలో వేసుకొని వాళ్ళ యొక్క సంబంధించినటువంటి హాస్టల్ రూమ్లోకి వచ్చినట్టుగా బాక్సులో వేసుకొని తన రూమ్లోకి వచ్చి అక్కడి నుంచి రూమ్ నుంచి వెంటిలేటర్ నుంచి కింద పడేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈ విషయం గమనించినటువంటి తోటి విద్యార్థులు సో హాస్టల్కి సంబంధించినటువంటి వాళ్ళతో చెప్పడంతో సో ఇదంతా కూడా పోలీసులకు చెప్పడం, దాని తర్వాత పోలీసులు వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు పూర్తిగా ఆరా తీయడంతో ఎవరు విసిరేసిళ్ళు ఎవరు అన్నటువంటి వివరాలను కూపిలాగితే ఇక్కడ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థినిగా తేలవడం జరిగింది. కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే తరచుగా వాళ్ళకి సంబంధించిన అమ్మాయికి సంబంధించినటువంటి వరుసకు బావయ్యేటువంటి వ్యక్తి తరచుగా ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి వాడట. ఇక్కడే ఇంటికి దగ్గరికి వెళ్దామని చెప్పేసి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి వాళ్ళ అన్నయ్య అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి సో ఎక్కడికో తీసుకెళ్ళి లైంగికంగా దాడి చేసి అమ్మాయిని మళ్ళీ తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేవాడన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే ఏదేమైనప్పటికీ కూడా 1-2 సార్లు సరే వాళ్ళకు అనుమానం వచ్చినప్పుడు నిర్వాహకులకి పేరెంట్స్కి నేరుగా చెప్పాలి కదా. అంటే బాధ్యత లేకుండా ఒక పక్కన ఇక్కడ బాగా చూసుకుంటారు, బాగా ఉంటుంది గవర్నమెంట్ హాస్టల్లో, సో బాగా ఒక రక్షణగా ఉంటుంది బాలికలు కాబట్టి ఆడవాళ్ళకి అని చెప్పేసి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి పంపితే సో ఇక్కడ జరిగేటువంటి నిర్వాహం అంతా కూడా ఇట్లాంటి నిర్వాహాలు
అంటే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పేరెంట్స్కి ఎట్లాంటి వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా ఒక అమ్మాయిని ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయిని ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చి బయటికి పంపింది ఈ సంబంధించినటువంటి వివరాలు బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైతే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి సమాచారం ఇచ్చి వాళ్ళతో పాటు పంపించినట్టుగా తెలుస్తూ ఉంది. అప్పుడే పుట్టినటువంటి సంబంధించినటువంటి ఎవరైతే బాబు ఉన్నాడో ఆ బాబు సైతం కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మళ్ళొకసారి కూడా ఇక్కడ కనబడతా ఉంది కదా. సో రేవంత్ రెడ్డి ఫోటోలు ఇక్కడ ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి గోల్కొండ గర్ల్స్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్ ఇదంతా కూడా. ప్రిన్సిపాల్ నెంబర్ కూడా కనబడతా ఉన్నది. ఈ ప్రిన్సిపాల్ గారు అయితే మరి లేపట్లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ కాలేజ్ కోఆర్డినేటర్కి ఫోన్ చేస్తే నేనేమో లీవ్లో ఉన్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీసారి ట్రై చేసేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆమె ఏమంటుంది అనేది కూడా. ఇది నో రెస్పాన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కనీసం ఇక్కడ వాచ్మెన్ కూడా లేడు, ఇప్పటికి కూడా వాచ్మెన్ కూడా లేడు. సో దీంట్లో ఎవరైనా ఉన్నటువంటి ఒక మహిళా సిస్టర్ని ఒకరు అడిగితే ఫస్ట్ ఏమో ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎక్కడంటే లోపల ఉన్నదని చెప్పింది. దాని తర్వాత మీడియా వాళ్ళు వచ్చిన ఒకసారి మేడంతో మాట్లాడాలని చెప్పేసి ఎప్పుడైతే చెప్పినామో మేడం లేదని చెప్పేసి ఆమె సమాధానం చెప్తా ఉన్నది. మరి గంత భయం ఎందుకు? ఏం తప్పు చేయలేనప్పుడు ఉండాలి కదా, కనీసం తప్పు చేయలేనప్పుడు కనీసం చెప్పాలి కదా. ఇది కాదు జరిగింది, ఏదో జరిగిందని కనీసం వివరణ ఇవ్వాలి కదా. అదేం లేదు. ఇగో చూసుకోండి, ఇది హాస్టల్ సంబంధించినటువంటి పరిస్థితి. ఒకసారి చూడు, ఒకసారి ఇగో. అంటే అన్ని హాస్టళ్ళు ఇట్లే ఉన్నాయని చెప్పేసి మనం కూడా చెప్పడానికి వీల్లేదు. హాస్టల్లో జరుగుతున్నటువంటి ఎవరైతే పిల్లలకి రక్షణగా ఉంటుందని చెప్పేసి హాస్టల్కి పంపితే ఈరోజు ఇది ఒకసారి హాస్టల్ కానీ పంపితే ఈ హాస్టల్లో జరిగేటువంటి తతంగం అంతా ఇట్లా కనబడతా ఉన్నది. కనీసం ఉండాలి కదా, బాధ్యతగా ఉండాలి కదా. ఇగో ఈ తాళం చూడొచ్చు, ఇగో ఈ తాళం ఇప్పుడు వేసింది, ఈ తాళము ఇగో ఇప్పుడు వేసి ఉంది. మరి ఈ తాళం కనుక రెగ్యులర్గా వేసి ఒక వాచ్మెన్ కనుక పెట్టినట్టయితే ఉంటే అందరి వివరాలు కనుక పోయేటువంటి వాళ్ళని వచ్చేటువంటి వివరాలను కనుక తీసుకున్నట్టయితే ఉంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాదు కదా. సో అంతేకాకుండా వాళ్ళు ఏమని చెప్తారట అంటే హాస్టల్ సంబంధించి ఆమె లూజ్ బట్టలు వేసుకొని వచ్చింది, ఆమె లూజ్గా ఉండేటువంటి బట్టలు వేసుకొచ్చింది కాబట్టి మాకు కనబడలేదు, ఆమె ప్రెగ్నెన్సీ ఉన్నదనేది వాళ్ళు చెప్తా ఉన్నారట. సో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు అనేది ఉంటే ఇటువంటి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి. బాధ్యత రహితంగా వ్యవహరించినటువంటి ఎవరైతే ఉన్నారో దీంట్లో ఎవరైతే అమ్మాయికి సహకరించాలో ఎవరైతే ఆ సంబంధించినటువంటి వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసిందో, సో వాచ్మెన్ ప్రమేయం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా ఇక్కడి నుంచి ఎవరైతే పంపించేసిందో వాళ్ళపైన కూడా వేటు వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇదే బిల్డింగ్లో జరిగినటువంటి సంఘటన అంతా కూడా. మీరు ఇక్కడే ఉంటారానే? అట్లా మేడం వచ్చినాక మాట్లాడుతున్నాం. ఏంటిది? మీరు వాచ్మెనా మీరు? ఏంటిది మీరు? మరి మీరు ఎందుకు వేస్తున్నారు గేట్? మీరు ఎందుకు వేస్తున్నారే? ఎవరు లేరు, అదే మీరు ఎందుకు వేస్తున్నారు గేట్ అని? ఎవరైనా పోతారు, ఎవరైనా పోతే ఎవరు ఎందుకు పోతారు? वो जो बच्ची का कुछ इंसिडेंट हुआ मालूम आपको? हाँ मालूम। क्या हुआ, कब से? जब हुआ हाँ उसके बाद में मालूम है मेरे को। अच्छा, वो टाइम पे नहीं थे? नहीं था, मैं नाइट ड्यूटी कर रहा हूँ। नाइट ड्यूटी सुबह 7 बजे चले जाता हूँ। नाइट ड्यूटी कौन रहते? आप ही रहते? मैच फिर नाइट ड्यूटी में ऐसा हुआ बोल के? नाइट ड्यूटी में हुआ ही नहीं, नाइट में हुआ ही नहीं। अब हुआ कि అమ్మాయి ఉంది ఇక్కడ? అమ్మాయి ఇల్లే ఉందా? नहीं है, लेके चले गए మేడం ఉంది ఇప్పుడు దీంట్లో? नहीं है, पुलिस स्टेशन में पूरी इन्फॉर्मेशन है, जाइए आप। మేడం ఇక్కడే ఉందా? లేరా? ఇప్పుడు ఈ వీళ్ళు కాలేజ్ కోఆర్డినేటర్ ఇంకో మేడం ఉంటుంది, ఆమె కూడా లేదా? ఆమె ఎటుపోయింది? नहीं है आज नहीं है, कभी भी नहीं आ रहे? नहीं कहीं को नहीं आते कॉलेज ఉండేదా? రోజు ఇల్లే ఉండేదా? नहीं, अब वो केस हुआ तो भिजा दिया ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఇల్లే. तो बच्ची को देखे आप कभी? तो भी नहीं देखा नहीं देखे कभी। हाँ, कितने जन रहते बच्चे? कितने जन रहते इसमें? 100 बच्चे के करीब रहते। सो बच्ची को जो मिलने वाला लड़का राजकुमार बोल के उन्होंने कभी वो नहीं मालूम, वो तो आज तक नहीं देखा। आज तक नहीं देखा? मैं उसको देखा ना, बच्ची को देखा। नाइट में आ रहा हूँ मैं, नाइट ड्यूटी कर रहा हूँ, तो कोई भी उसके बाद में मिलने का परमिशन नहीं है। हाँ, नहीं रहता। तो बच्चों को आउटिंग वेटिंग रहता? बाहर जाते? नहीं जाते, यहीं पीट मैडम रहते, यहीं कराते हैं। हाँ, कोई भी नहीं आते इधर से? पीछे डिस्पेंसरी है, गवर्नमेंट डिस्पेंसरी? यस। सीसी कैमरा ला फोन कौन है? प्रिंसिपल है क्या? नहीं
हेलो సీసీ కెమెరాలు చూసింది కదా నాయ బాత్ కర్ రहा प्रिंसिपल है क्या? नहीं उससे कौन है? तो टाइमिंग तो टाइमिंग क्या है तुम्हारा, क्या टाइमिंग रहता है इधर ड्यूटी का? 7 से 7 सुबह 7 से शाम में 7 शाम में 7, फिर नाइट ड्यूटी का टाइम डे ड्यूटी के टाइम पे लेडीज है ना ड्यूटी लेडीज है। ఆగరా నీకే నువ్వు మాట్లాడు हो गया ना अभी क्या है चलो ఇప్పుడు ఎప్పుడైనా చూసినావు అమ్మాయిని देख कभी तो बच्चे नहीं देखे बोले ना नहीं देखे बोला ना कितने बार बोलूं एक बात की क्या 10 बार बोलते నైట్ ఇనే ఉంటాడు మరి 7 గంటల 7 గంటల వరకు ఉంటుందిగా నైట్ ఓవర్ ఉండరా राइट में माई छू ना मॉर्निंग 7 बजते इवनिंग 7 बजे तक नाइट में कौन भी नहीं रहते नाइट में माई छू ना नाइट में 7 बजे आगे 7 बजे तक रहता हूँ ना आप ड्यूटी नहीं 12 घंटे 12 घंटे ठीक है। कब रात के टाइम करते हैं, दिन के टाइम? रात में आप फिर दिन में कहीं को आए? दिन में कहीं को आए बोले तो बुलाए बोल के आए थे कौन बुलाए? हमारे पीसी साहब बुलाए थे इन्हों कौन है? पीसी साहब ఆ తో అన్న నువ్వేంటన్న నీ ప్రాబ్లం కాదా నువ్వెందుకు పిలిచావు మరి पीसी बोले करंट का काम చెప్పండి करंट का काम कर रहे हैं इलेक्ट्रिशियन काम को। हाँ तो इन्हें फोन करके बुलाएगा। तो अब आप ड्यूटी में नहीं, आपका नाइट ड्यूटी ड्यूटी पे आपका ना नाइट ड्यूटी ड्यूटी है, रहता ड्रेस రండి మీరు మాట్లాడదు नाइट ड्यूटी కదా नाइट ड्यूटी। ఆయన మాట్లాడతారు ఆయన పెట్ట మైకి పెట్ట అరే రాన్న నీకు తెలుసు కదా మొత్తం అంటే డోరు ఎవరు వెళ్ళదు లేడీస్ కదా అది బాధ్యత లేడీస్ కదా మనం వెళ్ళకూడదు అందుకొచ్చి వెళ్ళలే, మేము కూడా వెళ్ళలే, మేము ప్రిన్సిపల్ తో మాట్లాడదామని వచ్చినాము। మీరు వాళ్ళు లేరు ఏం చేస్తారు ఇక్కడ? నేను ఇక్కడ వర్క్ చేస్తాను ఏం వర్క్ చేస్తారు? పీసీ వర్క్ చేస్తాను పీసీ అంటే ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్ చేస్తాను ఎలక్ట్రిక్ మెయింటెనెన్స్। సో ఎప్పుడైనా చూసారా మళ్ళీ ఘటన ఎప్పుడైనా పాపని చూడడం కావచ్చు? లేదు అలాంటి ఏం లేదబ్బా అదేం नहीं करना बोल रहा हूँ गर्ल्स कॉलेज है या नहीं करना बोल रहा हूँ जाओ क्या करते क्या करते हम कुछ भी नहीं करते जाओ बोल रहे चले जाओ नहीं जाते पुलिस वाला बुला पुलिस वालों को नहीं बुलाता हूँ मैं पुलिस वालों को नहीं बुलाता हूँ मैं बात करें मालूम है अरे हाँ जी मैं बुरा बोला तुम्हारे को बुरा बोला तुम बुलाए तो मैं बुरा बोला मैं किसी को इशू बोल के आया बोला या नहीं इशू बोल के आया इशू नहीं है जाओ तुमको नहीं जाओ मैं सेक्रेटरी हूँ सेक्रेटरी हूँ मैं ड्यूटी नहीं है तुम्हारा, ड्यूटी नहीं है, ठीक है, तुम्हारा ड्यूटी नहीं है, तुम्हारा ड्यूटी नहीं है भाई। నువ్వు ఫోన్ చేయి చెప్తా అన్నా ఆయనకి ఏం కాగా నువ్వేంటి జాబ్ జాబ్ బోల్ రే अरे हाँ जी तो ये गर्ल्स का भाई तुम्हारा ड्यूटी का टाइम नहीं है, ड्यूटी का टाइम నీ नहीं है। గర్ల్స్ కంటే గర్ల్స్ ఒక అమ్మాయి బయటికి పోయినప్పుడు అప్పుడు సోయలేదా అప్పుడు సోయలేదా అని అంటున్నా అప్పుడేమో గర్ల్స్ హాస్టల్ అని చెప్పేసి మాట్లాడుతున్నావు గర్ల్స్ శాఖ ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అయిందాక ఏం చేసినా అప్పుడేమో గర్ల్స్ హాస్టల్ అనేది గుర్తురాలి ఇప్పుడు గుర్తొచ్చింది ఇలా గూగుల్లో కొడితే ఫోన్ వస్తుంది। చేయి ఫోన్ చేయి ఆయనకి ఏం తెలియదు మమ్మల్ని ఎందుకు వస్తున్నావు మమ్మల్ని అట్లే కానీ చెప్తున్నా మమ్మల్ని ఎందుకు వస్తున్నావు సరే ఓకే తెలియదు ఊకోమని చెప్పు. ఆయనకి ఏం తెలియకపోతే తెలుసు? ఊకోమని చెప్పు. చిన్న అబ్బాయిని తెలియకపోతే పో మరి బయట లోపలి పో తెలియకపోతే పో అతనికి తెలియదు అన్నప్పుడు ఎందుకు ఓపెన్ సీక్రెట్ ఏం లేదంట ఏముంది చెప్పు ఇక్కడ ఓపెన్ సీక్రెట్ ఏముంది చెప్పు అదదు ఏం చేయదు ఏంటిది ఏం చేయొద్దు ఇప్పుడు మేడంతో మాట్లాడదామంటే మేడం ఫోన్ ఎత్తుంది ఆయన ఫోన్ చేస్తా లక్ష్మణ్ గారికి नहीं नको सौदा अपने गई जब अपना छोटा नौकरी वाले माइनॉरिटी शाखा का जाओ समझे ना अपन क्या ఏంటంటే ఇంత చిన్న పాపం పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు ఇక మీ కాలేజీ వల్ల మళ్ళీ ఎవరు ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్ లా మాట్లాడుతున్నావు మొత్తం మీ- ఓ, जाओ जाओ ఎవరు क्या बोल ऐसा नहीं बात करना ऐसा नहीं बात करना तुम मेरे से उनको नहीं मालूम छोड़ो बोला उनको नहीं मालूम छोड़ो हेड ऑफिस फोन చేసి सब चुप रहना నేను ఎట్లున్నా हिंदी आता అన్నా నేను ఎట్లున్నా కామ్ बोल रहे तुम అన్నా నేను కామ్ ఉన్నా ऐसा बात कर रहे तुम जाओ जाओ बोल रहे क्या बोला ना गलत बात बोला मैं ఒక పక్కనేమో రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తా ఉంటుంది సో వాటి కోసం 100 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ పెట్టినామని చెప్పేసి చెప్తా ఉంటుంది ఒకసారి ఈ మైనార్టీ రెసిడెన్స్ హాస్టల్ కాడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం కనబడతా ఉన్నదంటే ఇక్కడ లాకులు లేనటువంటి గేట్లు పగిలిపోయినటువంటి కిటికీలు సో భద్రత లేనటువంటి వ్యవహారం అంతా కూడా కనబడతా ఉన్నది ఇక్కడంతా కూడా ఒకసారి చూసుకోవచ్చు ఇక పిల్లలకి ఏ విధంగా భరోసా ఉంటుంది ఆ కిటికీలు చూడొచ్చు ఉన్నటువంటి 14-15 ఏళ్ళ పిల్లలంతా ఆ కిటికీలకి వెళ్ళి అవసరమైనట్టయితే దూకి కూడా బయటికి రావచ్చు కిటికీలు ఏమైనా ఉందా కనీసం కిటికీలు కూడా సరిగ్గా లేవు కిటికీలు సరిగ్గా లేవు అద్దాలు సరిగ్గా లేవు అసలు వాళ్ళు ఇక లోపల ఇక వాష్రూమ్లు ఎట్లుంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడిప్పుడు ఆ గేట్కు తాళం వేసినట్టుగా కనబడతా ఉన్నది తప్పించి అసలు ఈ గేట్ కాడ వాచ్మెన్ కూడా కనబడడు పొద్దున్నే ఇట్లా ఉంటే ఇక రాత్రి పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు సో ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి
సో మరి పిల్లల్ని ఏ విధంగా బయటికి పంపిస్తూ ఉన్నారు? ఒక పక్కనేమో మేము ఆ కుటుంబ సభ్యులం, మేము వాళ్ళ అల్లుని అని చెప్పేసి కొంతమంది అమ్మాయిలను కొంతమంది తీసుకొని పోతూ ఉంటే, కొంతమంది ఏమో హాస్టల్లో పనిచేసేటువంటి సిబ్బంది సైతం కూడా మగవాళ్ళు, అక్కడ ఉన్నటువంటి టీచర్లకు సంబంధించినటువంటి వాళ్ళ సంబంధించిన కుటుంబ సభ్యులు, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వాచ్మెన్లో, లేకపోతే వంటలు చేస్తున్నటువంటి కుక్కో, వీళ్ళందరూ కూడా సో అమ్మాయిల పైన కన్నేసి రేపులు చేస్తున్నటువంటి ఘటనలు కూడా మనం కోకొల్లుగా చూస్తూ ఉన్నాం. మరి వీళ్ళని కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థ ఏడుంది? పర్యవేక్షణ చేసేటువంటి అధికారులు ఏడపోయిండ్రు? కనీసం ఒక్కరు కూడా ఫోన్ లేపరు ఇప్పటి వరకు. ఒక మైనర్ సంబంధించిన అమ్మాయి 14-15 ఏళ్ళు ఉన్నటువంటి అమ్మాయి ఈ హాస్టల్కి చదువుకోవడానికి వస్తే, వచ్చినటువంటి అమ్మాయి ప్రెగ్నెంట్ తర్వాత ఆమె బాత్రూంలో ఆ వాష్రూమ్లో డెలివరీ కావడం ఏంటి? డెలివరీ అయిన తర్వాత ఆ పాపని అప్పుడే కళ్ళు కూడా తెరవనటువంటి ఆ పాపని ఆ బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ నుంచి పైకి పైనుంచి కింద పడేయడం ఏంటి? సో ఈ 9 నెలల ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఈ తరుణంలో కనీసం తెలుస్తుంది కదా, దీంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్కో, ఆ క్లాస్ టీచర్కో, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి ఎవరికొకరికైతే తెలుస్తుంది కదా. సో ఆమె ఉన్నటువంటి హెల్త్కు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ 9 నెలలు అనేది ఉంటే పొట్ట పెరిగి ఉంటుంది, ఈ వ్యవహారం అంతా ఉంటుంది కదా. 9 నెలల ప్రెగ్నెంట్ సార్ 2 నెలలు మధ్యలో తీసేసేయండి, హాలిడేస్కి వెళ్ళిపోయింది, అది వేరు. మరి ఇంకా మిగతా 7 నెలల పాటు ఇల్లనే ఉంది కదా. సో ఒకసారి చూసుకోవచ్చు, ఇటువంటి కిటికీలకి వెళ్ళి ఆ వాష్రూమ్లోకి వెళ్ళి బయటికి పంపించేసింది, బయటికి కింద పడేసింది. ఆ బాబుకు సైతం కూడా చనిపోయిండు.